చిత్తూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం అన్నపర్రు బీసీ హాస్టల్లో 17 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై పెద్దనందిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్నారు. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అస్వస్థతకు గల కారణాలపై విద్యార్థులను ప్రశ్నించి హాస్టల్ వార్డెన్ సిబ్బందిని విచారణకు ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సరపాక వద్ద 2 ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న ఘటన 14 మందికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు 108 వాహనంలో హాస్పిటల్కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో సీఎం జగన్ పర్యటన అనంతరం డాక్టర్ సుధాకర్ పేరిట భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. 2020లో కోవిడ్ సమయంలో మాస్కులపై విమర్శలతో సస్పెండ్ అయిన డాక్టర్ సుధాకర్ ఘటన మరోసారి చర్చకు వచ్చింది. ఫ్లెక్సీలో తస్మాత్ జాగ్రత్త అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు జగన్ రోడ్ షోలో ఏర్పడిన అసౌకర్యంపై పోలీసులు స్పందించలేదని, జగన్కు విధించిన షరతులను పాటించలేదని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఇది పోలీసుల వైఫల్యమేనని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. చిత్తూరు జిల్లా దేవలంపేటలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి ఈ ఘటన వైసీపీలో సర్పంచ్ గోవింద్ను అరెస్ట్ చేశారు. దళిత నేతలు ఘటనపై సంబంధించిన మాజీ మంత్రి నారాయణ స్వామి కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా బీచ్పల్లి దగ్గర కృష్ణానది బ్రిడ్జిపై నడుస్తున్న ఓ యువతి కుటుంబ కలహాల కారణంగా తీవ్ర మనస్తాపంతో ఆటో నుండి నదిలోకి దూకింది. సమీపంలో ఉన్న కొండపేటకు చెందిన మత్స్యకారులు పరశురాం, లక్ష్మణ్, మతిలేటి, పెద్ద మతిలేటి తక్షణమే నీటిలోకి దూకి ఆ యువతిని కాపాడారు. అనంతరం ఇటిక్యాల ఎస్ఐ రవి అనే ఆమె భర్త ఫణిధర్కు సమాచారం అందించారు. సురవరం పోలీస్ స్టేషన్లో భర్త పిటిషన్ ఇచ్చి భార్య గాయపడినట్లు తెలియజేశారు. చంద్రబాబు నాయుడు చిన్న గ్రామం నుంచి ప్రారంభించి 15 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసి హైటెక్ సిటీ స్థాపన, విద్యుత్ సంస్కరణలు, నదుల అనుసంధానం వంటి కీలక అభివృద్ధి కార్యక్రమాల్లో విజయవంతంగా అమలు చేశారు. తిరుపతి జిల్లా దక్షిణ మధ్య రైల్వే తిరుపతిలో పెరుగుతున్న రద్దీని తగ్గించేందుకు తిరుచానూరు రైల్వే స్టేషన్కు క్లస్టర్ స్టేషన్గా అభివృద్ధి చేసింది. 120 కోట్ల పెట్టుబడితో ఆధునీకరణ పనులు పూర్తయినవి. ఇక అక్టోబర్ 19 నుంచి దశల వారీగా రైళ్లు తిరుచానూరులో నుంచి నడపబడతాయి. భవిష్యత్తులో స్టేషన్లో అదనపు సౌకర్యాలు ఏర్పాటు చేసి తిరుపతి స్టేషన్పై ఉన్న ఒత్తిడిని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఫ్రీ బస్ యోజన ద్వారా మహిళలకే ప్రయాణ సౌకర్యం ఉందని విద్యార్థులు వాపోతున్నారు. స్కూల్, కాలేజీలు వెళ్లే విద్యార్థుల బస్సు సౌకర్యం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆరాసాడ గ్రామం బస్సులను ఆపివేశారు. ఈ పరిస్థితి దృష్ట్యా విద్యార్థులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా సూరారం, దుండిగల్, అల్వాల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ ఘటనలో 3 నిందితులను పోలీసులు సీసీ కెమెరాల విజువల్స్ ఆధారంగా గుర్తించి అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారి వద్ద నుండి బంగారం, మంగళసూత్రాలు, బైకులు, సెల్ ఫోన్లు స్వాధీనం చేయబడ్డాయి. ఈ కేసులు నమోదు చేసి బాధితుల సాక్ష్యాలతో నిందితులను రిమాండ్కు తరలించారని మేడ్చల్ డీసీపీ వెల్లడించారు. మేడ్చల్ జిల్లా గాజుల రామారం, మహదేవపురం ప్రాంతంలో ప్రభుత్వ పార్కు స్థలాన్ని కొందరు అక్రమంగా ఫ్లాట్లు వేసి వాటిని రిజిస్టర్ చేసుకున్నారు. ఈ విషయం స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఫిర్యాదులకు పరిగణలోకి తీసుకుని హైడ్రా అధికారులు అక్కడికి వచ్చి కబ్జాదారులపై కఠిన చర్యలు చేపట్టి ఆ పార్కు స్థలాన్ని హైడ్రా ఫెన్సింగ్ వేసి న్యాయ ప్రక్రియ మొదలుపెట్టారు. కాకినాడ రూరల్లో కూటమి పార్టీ ఎన్నికల ముందు నాణ్యమైన మందు ఇస్తామని హామీ ఇచ్చి తర్వాత కల్తీ మద్యం తయారు చేయడం తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బంకగీత ఈ అక్రమ మద్యం తయారీని ఎక్సైజ్ అధికారులకు తెలియజేసి తక్షణమే అరెస్టులు చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఈ కారణంగా పేదల జీవితాలు ప్రభావితమవుతుండగా దొంగతనాలు మరియు మహిళలపై దాడులు పెరిగాయని తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి గర్ల్స్ హై స్కూల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన అతిథిగా జిల్లా జడ్జి సునీత కుంచల పాల్గొని పౌష్టికాహారంపై బ్యాడ్ టచ్, గుడ్ టచ్ గురించి విద్యార్థులకు వివరించారు.
కష్టపడి చదివితే మన కలలు నెరవేరుతాయని, ఫోకస్ పెట్టి చదివితే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం శ్రీ కనకదుర్గ దేవస్థానం హుండీ లెక్కింపు జరిగింది. గత 133 రోజులలో 41 లక్షలకు పైగా ఆదాయం వచ్చినట్లు దేవస్థానం ఈవోఎస్ రచని కుమారి తెలిపారు. మే 29, 2025 నుంచి అక్టోబర్ 8, 2025 వరకు భక్తులు సమర్పించిన కానుకల మొత్తం ఈ లెక్కింపులో వెల్లడింది. కర్నూలు జిల్లా గాజులదిన్నె గ్రామంలో ప్రభుత్వ పాఠశాల టీచర్గా బసవరాజుపై విద్యార్థి తండ్రి మీసాల రంగస్వామి దాడి చేశారు. టీచర్కు గాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ దాడి విషయాన్ని బాధిత ఉపాధ్యాయుడు పోలీసులకు తెలియజేశారు. తండ్రి ఈ చర్యను కారణం తన కుమారుడు హర్షవర్ధన్ టీచర్ను మందలించారని, పిల్లలకు పాఠాలు సరిగ్గా చెప్పకపోవడమని పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ప్రజాసేవ పార్టీ నాయకుడు ఆకుల హనుమాన్లు నేతృత్వంలో తీన్మార్ మల్లన్నకు మద్దతుగా నల్ల బ్యాడ్జీలు ధరించి జాతీయ రహదారిపై నిరసన నిర్వహించారు. ఆకుల హనుమాన్లు చెప్పారు, రెడ్డిలు, రావులు బీసీ ప్రజలను అనాదిగా మోసం చేస్తూ ప్రభుత్వాలు బీసీల హక్కులపై పట్టించుకోవడం లేదని విమర్శించారు. తీన్మార్ మల్లన్నకు ప్రజాసేవ పార్టీ పూర్తిగా మద్దతిస్తున్నట్లు ప్రకటించి బీసీ రాజ్యాధికారంపై నాటికి అడుగులు వేస్తున్నామని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న విజయాన్ని సాధిస్తారని ఆశాభాషం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జిల్లా మహిళా విభాగం కల్తీ మద్యం వ్యతిరేకంగా శాంతియుత ర్యాలీ నిర్వహించి డిప్యూటీ కమిషనర్ ఆఫీస్కు వినతి పత్రం అందజేశారు. మహిళా నాయకురాలు కల్తీ మద్యం కారణంగా పెరిగిన నేరాలు, మరణాల గురించి ఆందోళన వ్యక్తం చేసి ప్రభుత్వంపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. రాచకొండ అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీలో భారీ దోపిడీ జరిగింది. కాలేజీ లాకర్స్ ను బ్రేక్ చేసి సుమారు 1 కోటి విలువైన నగదు దోచుకెళ్లిన దుండగులు 3 ఇంజనీరింగ్ కాలేజీలకు చెందిన డబ్బులు ఒకే సేఫ్లో జమ చేశారు. దుండగులు 200 సీసీ కెమెరాలు ఉన్న డీవీఆర్ కూడా ఎత్తుకెళ్లి ఎటువంటి క్లూస్ లేకుండా పోలీసులు విచారణ జరుపుతున్నారు. పోలీసులు ఘటనపై గట్టి దృష్టి సారించి ప్రధాన నిందితులను అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నిర్మల్ జిల్లా బాసరాలో నేషనల్ హైవే రోడ్డు కాంట్రాక్ట్ నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికులు, అమ్మవారి భక్తులు తీవ్ర ఆమోహమానికి గురవుతున్నారు. గోదావరి నది వంతెన నుంచి రైల్వే స్టేషన్ మీదుగా ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారిపై ఫ్లైఓవర్ వంతెన వద్ద ఏర్పాటు చేసిన సూచిక బోర్డును బాణం గుర్తులు రైల్వే ట్రాక్ వైపు చూపించేలా ఉండటంతో భక్తులు తప్పుదారి పడుతున్నారు. ఈ విషయంపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్ఐజీ కాలనీలో గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో ఆనంద్ స్వరూప్ అనే యువకుడు మృతి చెందారు. సిలిండర్ లీక్ అవడంతో కుటుంబ సభ్యులు బయటకు వెళ్లిన సిలిండర్ మార్చే సమయంలో పేలుడు సంభవించింది. మియాపూర్ ఏసీపీ శ్రీనివాసరావు, రామచంద్రాపురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి నగరంలోని గరుడవారధి ఫ్లైఓవర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్లైఓవర్ బైక్పై వెళ్తున్న 2 యువకులు అదుపు తప్పి బ్రిడ్జి సైడ్ గోడను ఢీకొనడంతో సుమారు 50 అడుగుల ఎత్తు నుంచి కింద పడిపోయారు. తీవ్ర గాయాల కారణంగా వారు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద స్థలం బ్రిడ్జి వంపు ఉండటమే దీనికి కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని నరసింహలగూడెం స్టేజీ సమీపంలో ఓ టిప్పర్ వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడినట్లు సమాచారం. నరసింహలగూడెం వెళ్లే దారిలోని గ్రీన్ఫీల్డ్ హైవే వాహనాల రాకపోకలతో పూర్తిగా దెబ్బతింది. రోడ్డు పరిస్థితి దయనీయంగా మారిందని, అందువల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే రోడ్డును మరమ్మతు చేయాలని, అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం వద్ద పుల్లాల చెరువు వెళ్లే మార్గంలో కార్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి పూర్తిగా తగలబడిపోయింది. ప్రమాదంలో కారు యజమాని చంద్రశేఖర్ క్షేమంగా బయటపడినట్టు తెలిపారు. ఈ సంఘటనపై ఎటువంటి ఫిర్యాదు పోలీసులకు అందలేదని వారు తెలిపారు.
వనపర్తి జిల్లాలో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడాన్ని నిరసిస్తూ బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కొత్తపేట పట్టణంలో బంద్ నిర్వహించారు. విద్యా సంస్థలు, వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ చేయడంతో సంఘీభావం వెల్లడైంది. బీసీ నాయకులు నిరసనగా చౌరస్తాలో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించి ట్రాఫిక్లో అంతరాయం కలిగించారు. వారు అన్ని రాజకీయ పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తమిళనాడు తరహా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లాలాగూడలో మౌలిక అనే యువతి అనుమానాస్పదంగా ఉరివేసుకుని మృతి చెందింది. ఆమె రిటైర్డ్ రైల్వే ఉద్యోగి ప్రమోద్ కుమార్, హరిత దంపతులకు రెండో సంతానం. మౌలిక అన్న చంద్రవర్ధన్ తెలిపిన వివరాల ప్రకారం కాలేజీలో ఫుట్బాల్ కోచ్ వేధించాడని ఆమె స్నేహితులు తెలిపారు. కోచ్ కాలేజీ నుంచి ఇంటికి తీసుకొచ్చి అనంతరం మౌలిక ఇంట్లో 2 డోర్లు మూసి ఫ్యాన్ ఉరివేసుకుందని తెలిపారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు లాలాగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విజయవాడ సమీపంలోని డాక్టర్ ఎన్టీపీఎస్ మళ్లీ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. భారీగా బూడిద కలిసిన నీటిని విడుదల చేయడంతో అది హెడ్ వాటర్ వర్క్స్ పిల్లల్లోకి చేరింది. ఈ కారణంగా నగరానికి తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఈ ఘటనతో లక్షలాది మంది తాగునీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పదే పదే బూడిద నీరు కృష్ణానదిలో వదలడం స్థానికులను ఆగ్రహానికి గురిచేస్తుంది. జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అన్నారు. స్థానిక జార్జ్ క్లబ్ ఆవరణలో గృహ పరికరాలపై టీవీలు, ఫ్రిడ్జ్లు, ఏసీలపై జీఎస్టీ తగ్గుదల రేట్లు ప్రదర్శిస్తూ డ్వాక్రా మహిళలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. డ్వాక్రా మహిళలు తగ్గిన జీఎస్టీ రేట్లను తమ వార్డులోని ప్రజలకు తెలియజేస్తూ అవగాహన కల్పించాలని కోరారు. హైకోర్టు జీవో నెంబర్ 9పై స్టే విధించింది. దీన్ని వ్యతిరేకిస్తూ బీసీ సంఘం నాయకులు ధర్నా చేపట్టారు. రెడ్డి జాగృతి నాయకుల దిష్టి బొమ్మలు తగలపెడుతూ నినాదాలు చేశారు. వేసిన పిటిషన్ రెడ్డి జాగృతి నాయకులు వెనుకకు తీసుకోవాలని, లేని ఎడల ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నేటి విద్యార్థులు క్రీడా స్ఫూర్తిని మరింత పెంపొందించుకోవాలని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రఘురాం రెడ్డి పిలుపునిచ్చారు. క్రీడాకారులతో కలిసి కాసేపు టేబుల్ టెన్నిస్ ఆడి వారిలో ఉత్సాహం నింపారు. పాఠశాల స్థాయి నుంచే నచ్చిన క్రీడలో సాధన చేస్తే బంగారు భవిష్యత్తు ఉంటుందని అన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఎల్లప్పుడూ లభిస్తుందని, ప్రపంచంతో పోటీ పడేలా మన నూతన క్రీడా విధానం అమలు చేస్తున్నట్టు తెలిపారు. కర్నూలు జిల్లా ఆథోనిలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భారీ నిరసన ర్యాలీ జరిగింది. విద్యార్థి సంఘాలు స్టూడెంట్స్తో కలిసి భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు. మెడికల్ కళాశాలలో పీపీపీ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇదే విషయంపై సబ్ కలెక్టర్ కార్యాలయం అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఖమ్మం జిల్లా దిద్దుపూడి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్కు గురై అవుట్ సోర్సింగ్ ఉద్యోగి తీవ్రంగా గాయపడ్డారు. గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు అనే వ్యక్తి విద్యుత్ డిపార్ట్మెంట్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. కరెంటు లైన్కు మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు 11 కెవి విద్యుత్ తీగలు తగిలి షాక్కు గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వరరావును హుటాహుటీన ఖమ్మం ఆసుపత్రికి తరలించినట్టు స్థానికులు తెలిపారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఓటు చోరీ సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. మా ఓటు దొంగతనాన్ని ఆపండి అంటూ భారత ఎన్నికల కమిషనర్కు వినతి పత్రాలు అందజేశారు. ఓటర్ జాబితాను తారుమారు చేసే హక్కును రద్దు చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్ట దయానంద్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ, మండల, పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా తుల్జా భవానీ మాత ఆలయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఆలయం తాళాలు పగలగొట్టి అమ్మవారి బంగారం, వెండి నగలు సహా హుండీ ఎత్తుకెళ్లారు. హుండీలోని నగదును అపహరించి ఆలయ పరిసరాల్లో పారవేసి వెళ్లిపోయారు. ఇటీవల దసరా వేడుకల అనంతరం అమ్మవారి నగలు, హుండీ, కానుకలు లెక్కించుతుండగా దొంగలు చోరీకి పాల్పడినట్టు తెలుస్తోంది. చోరీ ఘటన చేసుకున్న చిరాగ్ పల్లె పోలీసులు ఆలయానికి చేరుకొని క్లూస్ టీంతో ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. టీడీపీ ప్రభుత్వంలో మాదికలకు పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే కొలికపూడి అన్నారు. డిఎస్సిలో 7% మాదిక విద్యార్థులు ఉద్యోగులకు అవకాశం లభించిందంటే అది సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కృషి ఫలితమే అని చెప్పుకొచ్చారు. గత 30 సంవత్సరాలుగా మాదికలు టీడీపీ ప్రభుత్వానికి అండగా ఉంటుందన్నారు. నవంబర్ 2వ తేదీన తిరువూరు పట్టణంలో చంద్రబాబు కృతజ్ఞతగా మాదికల మహాసభ అని ఎమ్మెల్యే తెలియజేశారు.
బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు స్టే విధించినందుకు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు కనీసం బాధ కూడా లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు స్టే ఇవ్వడంతో బీజేపీ బీఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారని విమర్శించారు. వారి తీరు ప్రభుత్వంపై ద్వేషమా లేక బీసీలపై ప్రేమో లేదో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుపై అసెంబ్లీలో మద్దతు తెలిపి ఇప్పుడు సన్నాయి నొక్కులు ఎందుకని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కూటమి ప్రభుత్వం భారీ కుట్రకు పాల్పడుతుందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రైవేట్ ఆరోగ్య బీమాను ప్రవేశపెట్టడం వెనుక పేదలకు సంజీవని లాంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా చంపేసే దురుద్దేశం దాగి ఉందని ఆమె ఆరోపించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ నెల 13, 14 తేదీల్లో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. అక్టోబర్ 14న గూగుల్ అనుసంధాన సంస్థ అయిన రైడార్తో డేటా సెంటర్ ఏర్పాటుపై ఒప్పందం కుదుర్చుకోనున్నారు. 84,000 కోట్లతో విశాఖలో ఈ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, చంద్రబాబు, నారా లోకేష్ల సమక్షంలో ఈ మేరకు ఒప్పందం జరగనుంది. అలాగే ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీని సీఎంని కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చెవిరెడ్డి, మోహిత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేయగా ఆ తీర్పు సవాల్ చేస్తూ తాజాగా ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఇవాళ మోహిత్ రెడ్డి పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం ఇరు పక్షాల వాదనలు విని కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అదేవిధంగా ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను కోర్టు 4 వారాలకు వాయిదా వేసింది. లోకల్ టికెట్లపై ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్లో 25 ఏళ్లుగా రాజకీయం చేస్తున్నా తమ వాళ్ళకి టికెట్ల పార్టీ నుంచి తానే ఇచ్చుకుంటానన్నారు. అంతేకాదు వాళ్ళ కాలికి ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తా అంటూ ఆసక్తికరంగా మాట్లాడారు. ఇక్కడ లీడ్ తానే తన వల్లనే గెలిపించుకుంటానన్నారు. తెలంగాణ రాష్ట్ర వనరులు అవకాశాలపై ప్రచారం బాధ్యత నరోడ్కపై ఉందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. అన్ని వైపులా హైదరాబాద్ అభివృద్ధి చెందేలా ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుందని చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధికి ఏటా 10,000 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. గత 2 ఏళ్లలో 20,000 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. మూసీ నది సుందరీకరణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని పేర్కొన్నారు. రీజనల్ రింగ్ రోడ్డుతో నగరముఖ చిత్రం మార్చబోతున్నట్లు వివరించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను కలిసేలా దీని నిర్మాణం ఉంటుందన్నారు. బీసీలను భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ మోసం చేశారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో గ్రేటర్ పరిధి జిల్లాల సమావేశం నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం అనుసంధాల్సిన వ్యవహారాలపై నేతలను దిశానిర్దేశం చేశారు. బీజేపీతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని నిర్ణయానికి ప్రజలు కూడా వచ్చారన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుస్తామనే నమ్మకం తమకు ఉందని తెలిపారు. ముంబై తరహాలో విశాఖపట్నం అభివృద్ధి చెందుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. గూగుల్, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థల రాకతో ఆ నగరం ఐటీ హబ్గా మారుతుందని చెప్పారు. మంత్రివర్గం సమావేశంలో ఆయన మాట్లాడారు. పెట్టుబడులకు ఆమోదంతో పాటు సంస్థలు గ్రౌండ్ అయ్యేలా మంత్రులు బాధ్యత తీసుకోవాలన్నారు. కేబినెట్ సమావేశంలో ఏ సంస్థకు ఆమోదం తెలుపుతున్నాయో సంబంధిత శాఖ మంత్రి సమన్వయం చేసుకోవాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఏళ్ల ప్రతిష్టంభన తర్వాత భారత్, ఆఫ్ఘనిస్తాన్ బంధం చిగురుస్తోంది. వాణిజ్యం, మానవతా సహాయం కోసం ఆఫ్ఘన్లో నిర్వహిస్తున్న టెక్నికల్ మిషన్ను భారత్ పూర్తి స్థాయి దౌత్య కార్యాలయ స్థాయికి అప్గ్రేడ్ చేసింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ వెల్లడించారు. ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీన్ ఖాన్ మత్తాకీతో భేటీ సందర్భంగా ఈ నిర్ణయం వెలువడింది. గత 20 రోజులుగా నిరంతరాయంగా పెరుగుతూ కొనుగోలుదారులకు ఆందోళన కలిగిస్తున్న బంగారం ధరలు ఈ రోజు భారీగా తగ్గుముఖం పట్టాయి. పసిడి కొనాలనుకునే వారికి ఇది పెద్ద ఊరటనిచ్చే అంశం. అయితే బంగారానికి భిన్నంగా వెండి ధర మాత్రం ఒక్కరోజే గణనీయంగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో నేటి ధరను పరిశీలిస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై 1,700 తగ్గి 1,12,100కి చేరింది. గత కొన్ని రోజులుగా పెరుగుతున్న రేట్లతో పోలిస్తే ఇది కొనుగోలుదారులకు కొంత ఉపశమనం కలిగించింది.
ఆస్ట్రియా రాజధాని వియన్నా నుంచి న్యూఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అప్రమత్తమైన ఫ్లైలైట్లు విమానాన్ని దుబాయ్కు మళ్లించారు. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. విమానం దుబాయ్లో సురక్షితంగా ల్యాండ్ కావడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. బాలీవుడ్ అగ్రనటి దీపికా పదుకొనే ఇటీవల ప్రభాస్ నటిస్తున్న భారీ ప్రాజెక్టులైన స్పిరిట్, కల్కి 2898 AD2 నుంచి వైదొలగడంపై జరుగుతున్న చర్చకు తనదైన శైలిలో పరోక్షంగా సమాధానమిచ్చారు. చిత్ర పరిశ్రమలోని పనివేళలపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. తనకు ఇబ్బంది అనిపించిన ఏ ప్రాజెక్టును అంగీకరించనని ఆమె స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ సహజీవనంగా సంబంధాలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సహజీవనం అనే ధోరణిలో అమ్మాయిలు దూరంగా ఉండాలని, లేదంటే భాగస్వాముల చేతిలో దారుణంగా 50 ముక్కలుగా నరికివేయబడతారని ఘటనలు చూడాల్సి వస్తుందని ఆమె తీవ్ర స్థాయిలో స్వరంతో హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఇండియన్ ఆర్మీకి చెందిన సమీకృత జనరేటింగ్, మానిటరింగ్, ప్రొటెక్షన్ అండ్ కంట్రోల్ సిస్టమ్ విద్యుత్ రక్షకు పేటింగ్ హక్కు కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇటీవల దీనిని మేజర్ రాజప్రసాద్ RS అభివృద్ధి చేశారు. సంక్లిష్ట పరిస్థితుల్లో విద్యుత్ వ్యవస్థలను కాపాడటంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. బహుళ జనరేటర్లు, పవర్ సిస్టంల సమగ్ర పర్యవేక్షణ, రక్షణ, నియంత్రణలకు ఇది ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒబామా అధ్యక్షుడు కొన్ని నెలలకే ఆయన నోబెల్ బహుమతి ఇచ్చారని, కానీ ఆయన దేశానికి ఏమీ చేయలేదని, పైగా దేశాన్ని నాశనం చేశారని ట్రంప్ తీవ్రంగా విమర్శించారు. భారత దిగ్గజ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027లో జరిగే వన్డే వరల్డ్ కప్ ఆటపై సందేహాలు వ్యక్తమవుతున్న వేళ టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఇద్దరు దిగ్గజ ప్లేయర్లు వన్డే వరల్డ్ కప్ 2027 ప్రణాళికల్లో ఉన్నారని తెలిపారు. రోహిత్, కోహ్లీ చాలా అనుభవజ్ఞులు, నైపుణ్యం కలిగిన వారన్నారు. అలాంటి వారు చాలా అరుదుగా ఉంటారని గిల్ చెప్పుకొచ్చారు. తెలంగాణలో వర్షాలు ఇప్పట్లో తగ్గుముఖం పట్టేలా లేవు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారడంతో వచ్చే వారం రాష్ట్రంలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది.